టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ లో ఓ సినిమా ఓ హీరో కెరీర్ ను పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ చిత్రానికి మొదట ఓ స్టార్ హీరోయిన్ ను అనుకున్నారట. కానీ చివరకు మరో హీరోయిన్ తో ఆ మూవీ తెరకెక్కించగా భారీ హిట్ అయింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? మొదట అనుకున్న ఆ హీరోయిన్ ఎవరు? ఆ అవకాశం దక్కించుకున్న ఆ హీరోయిన్ ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మురారి. మహేష్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఫ్యామిలీ ప్రేక్షకులను మహేష్ బాబును దగ్గర చేసిన మురారి చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దర్శకుడు కృష్ణవంశీ స్క్రీన్ ప్లే, మహేష్ బాబు నటన, అద్భుతమైన కథ కలిసి మురారిని ఒక క్లాసిక్ గా నిలిపాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, ఆసక్తికర విషయాలను సినీ విశ్లేషకులు చిలకగట్టి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కృష్ణవంశీ మొదట మహేష్ బాబుతో 3 హీరోయిన్లతో రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారట. అయితే అంతపురం సినిమా పూర్తయిన తర్వాత పాపికొండలో స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇందిరాగాంధీ కుటుంబంలో జరిగిన ఆకస్మిక మరణాల గురించి చర్చ జరిగిందట. అక్కడ ఒక ఆయుర్వేద వైద్యుడు శాపం కారణమై ఉండొచ్చని చెప్పడంతో కృష్ణవంశీ ఆలోచనలో పడి మురారి కథకు నాంది పడిందని ఆయన తెలిపారు. ఇక అదే సమయంలో ఒక ప్రముఖ వ్యక్తి తన ఇంటి పాలేరు భార్య శాపనార్థాలు పెట్టిన తర్వాత వారి కుటుంబంలో వరుస ఆకస్మిక మరణాలు సంభవించిన విషయాన్ని తెలిపారట. ఈ సంఘటనల స్ఫూర్తితోనే శాపం నేపథ్యంలోని మురారి కథను సిద్ధం చేసుకున్నారు కృష్ణవంశీ. నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు కృష్ణ మొదట విన్న రొమాంటిక్ కథను వదిలి ఈ కొత్త కథను చెప్పినప్పుడు కృష్ణవంశీని సందేహించారట. మహేష్ తో చర్చించుకుని నిర్ణయం తీసుకోమని కృష్ణ చెప్పారట. ఈ సినిమా 20 నుంచి 30 ఏళ్ల పాటు మాట్లాడుకుంటారని, ఒక రొమాంటిక్ కథ అయితే వచ్చి వెళ్లిపోతుందని గట్టిగా నమ్మారన్నారు. అలాగే మహేష్ బాబు దర్శకుడి విజన్ పూర్తిగా నమ్మి ఈ సినిమాను పట్టాలెక్కించారు. అంతేకాదు మురారి నిర్మాణంలో పలు రాజీలు చోటు చేసుకున్నాయన్నారు. భామ పాత్ర కోసం షావుకార్ జానకిని అనుకున్న డేట్స్ సమస్యతో సుకుమారిని ఎంపిక చేశారు. మొదటి హీరోయిన్ గా ఈషా డియోల్ ను సంప్రదించగా ఆమె పారితోషికం గురించి ముందుగానే చర్చించడంతో సోనాలి బింద్రను తీసుకున్నారు. ఇక ఈషా డియోల్ ను సంప్రదించినప్పుడు ఆమె తల్లి ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అనడంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే రెమ్యునరేషన్ తో పాటు ఇతర ఖర్చులు కూడా ఎక్కువైపోతాయని భావించి మరో హీరోయిన్ కోసం వెతికారట. అదే సమయంలో ఫ్రెండ్ పెళ్లి కోసం హైదరాబాద్ కు వచ్చిన సోనాలి బింద్రేకు కథ చెప్పడంతో ఆమె వెంటనే ఓకే చేసిందని కృష్ణవంశీ చెప్పారు. అలా ఈ మురారి మూవీని ఈషా డియోల్ మిస్ చేసుకుంది. సోనాలి హిట్ కొట్టింది. ప్రస్తుతం కొత్త పాటలు రోజుకోటి వైరల్ అవుతున్నాయి. కానీ కొన్ని పాటలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అలాంటి ఓ పాట విడుదలై 31 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. విశేషం ఏమిటంటే ఇది అమ్మాయిల ఫేవరెట్ సాంగ్ అయినప్పటికీ ఎక్కువగా అబ్బాయిలే వింటూ పాడుతూ ఉంటారు. ఇంతకీ తరాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఆ ఎవర్ గ్రీన్ పాట ఏంటో 1990వ దశకంలోని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పాటలకు ఇప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ కాలంలోని పాటలు సరళమైన, మధురమైన, హృదయాన్ని హత్తుకునే లిరిక్స్ ఇప్పటికీ శ్రోతల మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి ఒక పాటే 1995లో విడుదలైన బాంబే చిత్రంలోని కన్నానులే. ఈ పాట తొలిచూపు ప్రేమ అనే అందమైన అనుభవాన్ని మాటలు లేకుండా భావాలను వ్యక్తపరచడాన్ని వర్ణిస్తుంది. సుమారు 6 నిమిషాల నిడివిగల ఈ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో నిలిచిపోయింది. నిజానికి ఈ పాట క్రేజ్ ఇప్పటికీ తగ్గడం లేదు. అప్పట్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 31 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ పాట సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఆ సమయంలో లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఈ సాంగ్ క్రేజ్, డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక బాంబే మూవీలోనే ఈ కన్నారులే పాట వీడియోలను యూట్యూబ్, సోషల్ మీడియాలో చాలా మంది చూస్తూనే ఉంటారు. అలాగే ఎక్కడ విన్నా ఈ సాంగ్ మార్మోగుతుంది. 3 దశాబ్దాల తర్వాత కూడా క్రేజ్ కొనసాగుతూనే ఉంది. బాంబే సినిమా గురించి వస్తే మణిరత్నం దర్శకత్వంలో 1995లో వచ్చిన బాంబే కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక క్లాసిక్. అప్పట్లో సమాజంలో ఉన్న సున్నితమైన, మతపరమైన అంశాలను ఒక అందమైన ప్రేమ కథతో ముడిపెట్టి ఆయన తెరకెక్కించిన విధానం అద్భుతం. 1992-93 కాలంలో ముంబైలో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఒక పల్లెటూరులో ఉండే హిందూ యువకుడు శేఖర్ అంటే హీరో అరవింద్ స్వామి, ముస్లిం యువతి శైలబానో హీరోయిన్ మనీషా కొయిరాలా ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ముంబై నగరానికి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. వారికి 2 పిల్లలు పుడతారు.
అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో నగరంలో మత ఘర్షణలు చెలరేగుతాయి. ఆ దారుణమైన పరిస్థితిలో ఆ కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది, చివరికి మానవత్వం ఎలా గెలిచింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ సంగీతం. ఉరికే చిలక, కురిసే వెన్నెల, కలగా జరిగిపోయే వంటి పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే బాంబే థీమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఎన్నో అంతర్జాతీయ ఆల్బమ్స్ లో ఈ ట్యూన్ ని వాడుతూ ఉంటారు. కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చింది ఓ హారర్ థ్రిల్లర్ మూవీ. ఆ చిత్రం ఆడియన్స్ ను బాగా భయపెట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద 270 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిందట. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు వణకు పుట్టిస్తుంది. అలా ఏ సినిమా ఉందో, ఎవరు చేశారో లేట్ లేకుండా ఈ వీడియోలో చూద్దాం. గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ను తెగ భయపెడుతుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, ఉత్కంఠ రేపే సీన్స్, ఊహించని ట్విస్ట్లతో సాగే సినిమా భూత్ బంగ్లా. ఈ మూవీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. అంతకుముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియన్స్ ను భయపెడుతూనే బాక్స్ ఆఫీస్ వద్ద 270 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే IMDbలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక జూన్ 12న ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై భారీ వ్యూవర్షిప్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఈ భూత్ బంగ్లా సినిమా కథ విషయానికి వస్తే ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. హీరోకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా ఈ పాత కోట వస్తుంది. అయితే ఈ కోట ఉన్న ఊరిని ఒక వింత శాపం వెంటాడుతూ ఉంటుంది. అదేంటంటే ఒక దృశ్య శక్తి అక్కడి పెళ్లి కూతులను ఎత్తుకెళ్లిపోతూ ఉంటుంది. దయ్యం భయంతో ఊరిలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు. కానీ ఈ విషయం తెలియని హీరో తన చెల్లెలకి అదే ఓల్డ్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. మరి పెళ్లి వేడుక కోసం ఆ కోటలోకి దిగిన హీరో, అతని కుటుంబీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో అక్కడ పెళ్లిని జరిపించాడా, లేదా అసలు ఆ దయ్యం కథ ఏంటి? ఆ దుష్టశక్తిని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియాదర్శన్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ మూవీ భారీ వసూలును రాబట్టింది. 2026లో అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్ తో పాటు ఈ చిత్రంలో పరేష్ రావల్, టాపు, రాజ్పాల్ యాదవ్, వామికా గబ్బి, జిషు సేన్ గుప్తా, అలాగే అస్రాని, మనోజ్ జోషి, మిథిలా పాల్కర్ కీలక పాత్రలో నటించారు. అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన భూత్ బంగ్లా సినిమా జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఓటీటీలో హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ డిమాండ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే భూత్ బంగ్లా సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ సొంతం చేసుకుంటుంది. కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలై 34 ఏళ్ళు అవుతుంది. ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో దుమ్మురెప్తుంది. ముఖ్యంగా ఆ సాంగ్ లో కనిపించే కశ్మీర్ ప్రకృతి అందాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ తరాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ ఏంటా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. భారతీయ సినిమా ఇండస్ట్రీలో 90వ దశకాన్ని సంగీత స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆ కాలంలోని పాటలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రేడియోలోనూ, క్యాసెట్ల ద్వారానూ ప్రతి వీధిలోనూ వినిపించేవి. అలా ఆనాటి పాటల్లో కొన్ని ఇప్పటికీ సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. అలాంటి కాలతీతమైన పాటల్లో ఒకటి పర్వం వానగా నేడు కురిసెనలే. 1992లో వచ్చిన రోజా చిత్రంలోని ఈ ప్రేమ గీతం ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర తమ అందమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రోజా సినిమాకు సంగీతం అందించడం మరో విశేషం. ఇక ఈ రోజు సినిమాలోని పర్వం వానగా నేడు కురిసెనలే రొమాంటిక్ సాంగ్ ను కాశ్మీర్ లో చిత్రీకరించారు. అక్కడి ప్రకృతి, రమణీయమైన పరిసరాలు, మంచుతో కప్పబడిన లోయలలో ఈ సాంగ్ ను షూట్ చేశారు. దీంతో ఆ పాట మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ అందమైన పాటలో హీరో, హీరోయిన్లు, అరవింద్ స్వామి, మధుబాల మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. ఎలాంటి హంగులు, ఆర్భటాలు లేకుండా సింపుల్ లిరిక్స్, మ్యూజిక్ తో సాగే ఆ పాట సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు సినిమాలోని బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఈ పాటను ఒకటిగా పరిగణిస్తారు.
ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో విస్తృతంగా వింటున్నారు. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన రోజా చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ సుమారు 12 కోట్లు వసూలు చేసింది. దేశభక్తి నేపథ్యంలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలో ఒకటిగా నిలిచిన రోజా సినిమాను తెలుగుతో సహా హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం విశేషం. మరి మీరు ఈ రొమాంటిక్ పాటను చూసారా? చూడకపోతే ఓ లుక్ వేసేయండి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.